అందరికీ నమస్కారం. అక్షరంబు వలయు కుక్షిజీవనులకు అక్షరంబు జిహ్వకిక్షురసము అక్షరంబు తన్ను రక్షించుగావున అక్షరంబు లోక రక్షితంబు. ప్రపంచంలో మన తెలుగువారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మన తెలుగువారై పుట్టి తెలుగు చదివేది రాకుంటే మనకే అవమానం. కాబట్టి మీరందరూ చక్కగా తెలుగు నేర్చుకోవాలి, రాని వాడికి నేర్పించాలి. తెలుగును మరచిపోకుండా అభివృద్ధి పదంలో నిలబడానికి ప్రతి ఒక్కరూ ఉద్యమిస్తారని తెలుగు ఉద్యమ అభినందనలతో ఈరోజు తెలుగు పాఠాన్ని ప్రారంభిస్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయికి కానీ మాకు కూడా తెలుగు సరిగా రావడం లేదు, తెలుగుని నేర్పించండి అని చెప్తున్నారు. అందువల్లనే ఈరోజు నేను తెలుగు వర్ణమాల ఎలా రాయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా పలకాలి ఇవన్నీ నేర్చుకుందాం. మరి ప్రారంభిద్దామా? చూడండి, తెలుగు వర్ణమాల. వర్ణమాల, వర్ణము అంటే ఇక్కడ అక్షరము, వర్ణమాల అంటే అక్షరములతో కూడినటువంటి మాల అంటే దండ. తెలుగులో మీకు తెలుసు కదా, 56 అక్షరాలు ఉంటాయి. మన తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 56 అక్షరాలు. అవేవి? అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. ఇవన్నీ కలిపి తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటే మనం నేర్చుకున్నామా? ఎలా రాయాలి నేర్చుకున్నాం, ఎలా పలకాలి నేర్చుకున్నాం. బాగా నేర్చుకుంటే తెలుగు చదవడం బాగా వస్తుంది. చూడండి, అచ్చులు. ఇవి అచ్చులు. చూడండి, అచ్చులు రాస్తాను. మొదట్లో ఆ, ఇది ఆ. ఆ ఎలా రాయాలి? మొదట చూడండి, రెండు ఒకే సమానంగా ఇక్కడ మొదలుపెట్టి ఇలా కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఇలా రాయాలి. ఇది ఆ. ఆ ఇదే విధంగా రాస్తూ వెనక వైపు నుండి వస్తుంది. చూడండి, ఆ. ఇది ఆ. ఈ. చూడండి, ఇది ఈ. చూడండి ఎలా రాస్తున్నాను? ఈ ఆ ఆ ఈ ఈ. ఇది ఈ. ఇదేది? ఈ. ఆ ఆ ఈ ఈ. ఇప్పుడు చూడండి, ఊ. ఊ పైన ఒక గీత ఉంటుంది. చూడండి, ఇలా రాయాలి. ఊ. ఊ. ఊ అనేది దీర్ఘం అన్నమాట. పైన 2 గీతలు ఉంటాయి. పైన 2 గీతలు. ఆ ఆ ఈ ఈ. చూడండి, ప్రతి స్వరములోన ఒకటి హ్రస్వం అంటే ఒక మాత్రా కాలంలో పలుకుతాం, ఒకటి దీర్ఘం 2 మాత్రల కాలంలో పలుకుతాం. అంటే ఏమి? ఒకటి అ అంటాం, అది హ్రస్వం. రెండవది దీర్ఘం అంటే లాగి పలుకుతాం, ఆ అని. ఇది ఈ హ్రస్వం, ఈ దీర్ఘం. ఉ హ్రస్వం, ఊ దీర్ఘం. అర్థమైందా? తర్వాత చూడండి, రు. రు అనేది చూడండి, మొదటి కొమ్ము చిన్నగా ఉంటుంది, మిగతా అన్ని పొడవుగా వస్తాయి అన్నమాట. రు ఇది హ్రస్వము. రు. చూస్తున్నారు కదా, మొదటి అక్షరం హ్రస్వము, రెండవది దీర్ఘం. దీర్ఘం అంటే లాగి పలకాలి. ఆ హా ఈ ఈ ఉ ఊ రు రూ. తేడా గమనిస్తూ పలకాలి. మీరేం చేస్తారంటే మీ పిల్లలకు నేర్పేటప్పుడు చక్కగా విని హ్రస్వాన్ని దీర్ఘాన్ని ఒకే విధంగా పలకకుండా హ్రస్వాన్ని
పొట్టిగా దీర్ఘాన్ని దీర్ఘంగా పలికేటట్లు మీరు చెప్పించాలి. తర్వాత చూడండి, అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు. ప్రతి రెండవ అక్షరము దీర్ఘం, మొదటిది హ్రస్వం. తర్వాత చూడండి, ఏ ఏ ఐ ఏ ఏ ఐ ఓ ఓ ఔ. ఇవి అచ్చులు అన్నమాట. వీటిని ఒక్కొక్క అక్షరమే మనం ఎలా రాయాలి కూడా నేర్చుకోవచ్చు. చూడండి, మొదట్లో 0 వస్తుంది, ఈ విధంగా ఇట్లా రాయాలి. చూసారా ఎలా రాయాలి? మళ్ళీ ఒకసారి చూడండి. మొదట పెన్ను ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడ ప్రారంభించాలి. చూడండి, బాగా గమనించండి. ఇట్లే ఇది చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది ఇలా రాస్తుంటారు. చూడండి, ఇట్లా ఇలా రాయకూడదు, ఇది తప్పు అన్నమాట. ఇలా రాయాలి. ఇది ఇక్కడే మొదలు పెట్టాలి. ఇలా వచ్చి వెనుక వైపు నుండి గీత రావాలి. ఇది ఈ చూడండి, ఈ అనేది పైన మొదలుపెట్టి 2 అర్ధచంద్రాకారాలు వచ్చి కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి 0 లాగా ఇక్కడ ఏర్పడి చూడండి, కిందికి గీత గీయాలి. ఇది ఒక వృత్తాకారంగా గీసి పైన తలకట్టివ్వాలి. మధ్యలో పొడవైన గీత గీస్తూ చివరిలో కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి వెనక్కి వంగాలి. ఇది ఊ చూద్దాం ఎలా రాయాలో. ఇక్కడ మొదలు పెట్టాలి. ఊ ఎక్కడ మొదలు పెట్టాలి? పైన కుడివైపు మొదలుపెట్టి ఇలాగే కిందికి వచ్చి అర్ధచంద్రాకారం, మరొక అర్ధచంద్రాకారం రాసి మధ్యలో ఒక గీత గీసి పైన ఒక గీత గీస్తే ఊ ఊ అనేది కూడా అలానే రాసి పైన 2 గీతలు వస్తాయి. చూడండి, ఇక్కడ మొదలు పెట్టాలి. ఊ అనేది ఎక్కడ మొదలు పెట్టాలి? కుడివైపు పైన మొదలుపెట్టి అలాగే వెనక్కి వచ్చి కిందికి వచ్చిన తర్వాత అర్ధచంద్రాకారం మాదిరి మళ్ళీ కిందికి వచ్చి అర్ధచంద్రాకారం మాదిరి రాయాలి. మధ్యలో ఒక పొడవైన గీత రాసి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి అలా వంచాలి. ఇది ఊ అన్నమాట. రు చూడండి, రూను ఇక్కడ మొదలు పెట్టాలి. ఎక్కడ మొదలు పెట్టాలి? చూడండి, 9 రాస్తాం కదా మనం, అందులో ఇక్కడ మొదలుపెట్టి ఇలా వెనక్కి రావాలి. వెనక్కి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఇలా పైకి వెళ్ళాలి. ఇది పైకి వెళ్ళకూడదు, మళ్ళీ ఇక్కడ మధ్యలోకి మాత్రం వెళ్ళాలి. కొంతమంది పైకి రాసేస్తుంటారు, తప్పు. మళ్ళీ ఒక కొమ్ము, 2, 3 పెద్ద కొమ్ములు ఉంటాయి అన్నమాట. కొమ్ము అంటే ఇలా అర్ధచంద్రాకారంలో. రూ కూడా అంతే, ఇక్కడ నుండినే ప్రారంభించాలి. రూకు ఏం తేడా? ఇది దీర్ఘం అన్నమాట. చూడండి, ఇలా దీర్ఘం. ఇది ఇది మామూలుగా ఇంతకుముందు చదువుకునేటప్పుడు రూ తర్వాత లు అనే 2 అక్షరాలు కూడా ఉండేవి. అవి కూడా మనం రాసుకున్నాం. కానీ ప్రస్తుతం అవి వాడుకలో లేవు కాబట్టి మనం రాయనవసరం లేదు. తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇస్తున్నాం. చూడండి, ఇది లు ఇంతకుముందు ఉన్నింది, ఇప్పుడు లేదన్నమాట. ఇప్పుడు ఉపయోగం లేదు, అది వాడుకలో లేదు. కాకపోతే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రాస్తున్నాను. ఇది లు. పైనుండి ఇలా అర్ధచంద్రాకారం, మరొక అర్ధచంద్రాకారం రాసి కిందికి వచ్చి కింద కూడా అర్ధచంద్రాకారం రాస్తాను. లు చూడండి, ఇలా 2 అర్ధచంద్రాకారాలు వేసి కిందికి వచ్చిన తర్వాత ఇలా రాసి దీర్ఘం ఇవ్వాలి. లు. చూసారా? ఈ ఉ ఊ రు లు ఏ ఎలా రాయాలి? చూడండి, ఒక 0 చుట్టాలి, మళ్ళీ కిందికి వచ్చి పైకి వెళ్ళాలి. ఇది ఏ. ఇది కూడా 0 చుట్టి మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళి అంటే ఇక్కడ ఇది దీర్ఘం అన్నమాట. ఇది ఇట్లా ఇస్తే దీర్ఘం. ఇంత పొడవు రానవసరం లేదు, ఇక్కడి వరకు వచ్చినా చాలు. ఐ చూడండి, ఇది ఇక్కడ కింద 0 చుట్టాలి, మళ్ళీ కిందికి వచ్చి పైకి వెళ్ళి ఇలా మళ్ళీ 0 పైకి రావాలి. ఇది ఐ. ఓ చూడండి,
ఇక్కడ నుండి ప్రారంభించి పైకి వెళ్ళి కిందికి రావాలి. రూ రాస్తాం కదా, ఆ విధంగా రాస్తాం. కానీ ఇది ఈ సగం వరకే వస్తుంది అన్నమాట ఈ గీత. ఓ, ఇది ఓ. చూడండి ఓ ఎలా రాస్తున్నాను, నేను ఎలా రాస్తున్నానో అలాగే రాయాలి. పైన ఒక గీత పెడితే అది దీర్ఘం. ఓ. ఔ, ఇది కూడా ఓ ఓ ఔ, ఈ మూడు ఒకే విధంగా ఉన్నాయి. చూడండి ఔ అనేది ఎలా రాయాలి, ఇలా రాస్తూ కిందికి వచ్చి రెండు అర్ధచంద్రాకారాలు రాసి పైన యు అనేది తిరగేసి రాశాను. చూడండి ఇట్లా కింద నుండి పైకి అడ్డం. ఔ. మరొకసారి చూడండి. ఆ, నాతో పాటు పలకండి. ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఇవి అచ్చులు అన్నమాట. వీటినే స్వరములు అని కూడా అంటాం, వీటినే ప్రాణములు అని కూడా అంటాం. మరొకసారి చూడండి. అమ్మ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఇవి అచ్చులు. ఈ మొదటి ఆ అనేది ఇక్కడ రాస్తాం, దాని పక్కన సున్నా పెడితే అమ్, ఆ పక్కన సున్నా పెడితే అమ్, అదే ఆ పక్కన రెండు సున్నాలు పెడితే అహ. ఈ రెండు సున్నాలను విసర్గ అంటారు. సున్నా, అర సున్నా, విసర్గ అనేవి కూడా మన వర్ణమాలలో భాగం. ఇప్పుడు చూడండి ఇవి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఈ 16 అచ్చులు. అచ్చులు ఎన్ని అంటే 16. పిల్లలు నేర్చుకునేటప్పుడు ఎలా ఉచ్చరించాలి, హ్రస్వం అంటే ఏమి, దీర్ఘం అంటే ఏమి, ఇవి కూడా తెలుసుకోవాలి. చూడండి మరొకసారి. ఆ, ఆ, ఇది హ్రస్వము, ఇది దీర్ఘము. హ్రస్వాన్ని పొట్టిగా పలుకుతాము, దీర్ఘాన్ని లాగి పలుకుతాము. ఆ, ఆ, ఈ, ఈ. నాతో పాటి పలకండి. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు. ఈ రెండు వాడుకలో లేవు కాబట్టి ఈ రెండింటికి ఇలా వేస్తున్నాను. ఇవి ప్రస్తుతము వాడుకలో లేవు అని అర్థం. లు, లూలు ప్రస్తుతము వాడుకలో లేవు. తెలుగులో వర్ణమాలలో 56 అక్షరాలు ఉంటే వాటిలో అచ్చులు ఎన్ని ఉన్నాయి, 16 అచ్చులు ఉన్నాయి. చూడండి. ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఇవి అచ్చులు. మరి ఆ అనే అక్షరం ఉంది కదా ఇక్కడ, ఆ అనే అచ్చు పైన అచ్చుకు తర్వాత సున్నా పెడితే అమ్ అని పలకాలి. ఏ అక్షరానికైనా పక్కన సున్నా రాస్తే అనాలి. ఆ పక్కన సున్నా పెడితే అమ్, చా పక్కన సున్నా పెడితే చమ్, ఈ పక్కన సున్నా పెడితే ఇమ్, అలా. ఆ పక్కన రెండు సున్నాలు పెడితే అహ. ఈ రెండు సున్నాలను విసర్గ అంటారు. హ అనే సౌండ్ వస్తుంది అన్నమాట. కా పక్కన రెండు సున్నాలు పెడితే కహ, తా పక్కన రెండు సున్నాలు పెడితే తహ, అలాగా. ఇవి అచ్చులు. ఈ అచ్చులు 16. ఈ అచ్చులనే స్వరములు అంటారు. ఈ స్వరాలనే ప్రాణములు అంటారు. ఇవి లేనిదే తెలుగు భాష లేదు. మరి స్వరముల యొక్క ఉపయోగం ఏమంటే, మనము ఒక జంతువు ఉందనుకోండి, ఆ జంతువు ప్రాణి. ఆ జంతువులో ఉన్నటువంటి ప్రాణం అనేది, ప్రాణం ఉంటేనే కదా జంతువుకు విలువ. ప్రాణము లేనిదే మనిషికి కూడా విలువ లేదు. కాబట్టి భాషలో ఉన్నటువంటి అక్షరాలలో అచ్చులు ప్రాణములు, హల్లులు అనేటివి ప్రాణులు. ప్రాణికి ప్రాణం అవసరం, హల్లుకు అచ్చు అవసరం. అచ్చు లేనిదే హల్లును పలకలేము. అది తర్వాత నేను చెప్తాను, క్లియర్గా నేర్చుకుందరు. ఇవి అచ్చులు 16. మరొకసారి నేను చదువుతానండి. ఆ, మీరు పిల్లల చేత చెప్పించేటప్పుడు కూడా ఇలా చెప్పించాలి. ఎలా, వాళ్ళు ఎలా చెప్తారు మనం వదిలేస్తే? ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, రు, రు,
అని చదువుతారు. అంటే ఒక అక్షరానికి మరొక అక్షరానికి తేడా అనేది గమనించాలి. ఆ ఆ హ్రస్వం అంటే పొట్టిగా పలకాలి. ఆ దీర్ఘం లాగి పలకాలి. ఈ హ్రస్వం ఈ దీర్ఘం. ఉ హ్రస్వం పొట్టిగా పలకాలి. ఊ రు రూ లు లూ ఏ ఏ ఐ ఇది కూడా దీర్ఘం. ఐ అనాలి. ఐ అనకూడదు. ఐ ఇది దీర్ఘమే. ఏ ఏ ఏ ఐ ఓ ఓ ఇది హ్రస్వం అంటే పొట్టిగా పలకాలి. ఓ చూడండి పైన గీత పెట్టాం కాబట్టి అది దీర్ఘం. ఔ ఔ అనేది కూడా దీర్ఘం. అహ అనేటివి ఆల్రెడీ ఈ ఆ అనేది ఇక్కడ వచ్చింది అచ్చు. దాని పక్కన కనుక మనము సున్నను పెడితే ఎలా పలకాలి అనేది ఇక్కడ నేర్చుకుంటాను. ఆ పక్కన సున్న పెడితే ఆ పక్కన 2 సున్నాలు పెడితే అహా అని. ఇవి అచ్చులు. అచ్చులనే స్వరములు అంటారు. వీటికే ప్రాణములు అని పేరు. ప్రాణము అంటే ప్రాణికి ప్రాణము ఎంత ముఖ్యమో హల్లులకు వాటిని పలకడానికి అచ్చులు అంత అవసరం. అర్థమైందా? ఇప్పుడు మనము హల్లుల గురించి తెలుసుకుందాం. అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3, మొత్తము 56 అక్షరాలు మనము తెలుగు భాషలో ఉపయోగిస్తున్నాం. అవేంటి చూడండి. అచ్చులు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరములు 3, మొత్తం కలిపితే 56 అక్షరాలు తెలుగులో ఉపయోగించేటివి. వీటిల్లో అచ్చులలో లు లూలు, హల్లులలో మరి 2-3 అక్షరాలు మనం ఉపయోగించడం లేదు. కానీ తెలుసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో హల్లులు పూర్తిగా మీకు ఇక్కడ రాస్తున్నాను. చూడండి. హల్లులు. హల్లులను వ్యంజనములు అంటారు, ప్రాణులు అంటారు. హల్లులు ప్రాణులైతే వాటిలో ఉండే ప్రాణము అచ్చులు అన్నమాట. అంటే అచ్చు లేనిదే హల్లును మనం పలకలేము. అచ్చు సహాయంతోనే హల్లులను పలుకుతాం. ఇప్పుడు చూడండి. క క క ఇది హ్రస్వాక్షరం. ఖ ఇది ఒత్తి పలుకుతాం, గట్టిగా పలుకుతాం. క ఖ క ఎలా రాయాలి? పైనుండి ఇలా కిందికి వచ్చి ఎస్ లాగా రాయాలి. పైన తలకట్టు అనమాట. ఈ విధంగా ఇస్తే దీన్ని తలకట్టు అంటారు. క ఖ గ చూడండి. గా ఎలా రాసాము? కా ఎలా రాసాం? ఎస్ రాస్తే పైన తలకట్టిస్తే క. ఖ మనం రెండు వేస్తాం కదా. 1, 2లో 2, 1, 2, 3లో 2 అలా రాయాలి. 2 లాగా ఇలా రాస్తే కింద గీత పెడితే దాన్ని ఖ అనాలి. గా చూడండి. అర్ధచంద్రాకారంలో ఇలా రాసి పైన తలకట్టిస్తే గ. క ఖ గ ఘ చూడండి. ఘ సున్నా చుట్టాలి. ఇలాగ చిన్న కొమ్ము, మరొక చిన్న కొమ్ము ఇవ్వాలి, పైన తలకట్టి ఇవ్వాలి, సున్నా కానుకొని గీత గీయాలి. ఇది గ, ఇది ఘ. క ఖ గ ఘ. ఇన్య. ఇన్య అనేది ఎలా రాయాలి? మనము ఓ రాసాం చూడేటప్పుడు అలా ఇలా రాసి ఇక్కడ ఒక ప్లస్ గుర్తేస్తే ప్లస్ లాగా అనుకోండి. ఇన్య ఇన్య ఇన్య. క ఖ గ ఘ ఇన్య. తర్వాత చూడండి. ఇది మొదటి లైన్ 5 అక్షరాలు ఉన్నాయి. చ చ ఎలా రాయాలి? అడ్డగీత రాసి అర్ధచంద్రాకారంలో 2 రాసి తలకట్టి ఇవ్వాలి పైన. చ ఛ సారీ చ
చ చ చ చ చ చ ఛ. కింద ఇలా గీత గీస్తే దాన్ని గట్టిగా పలకాలి. ఛ అని. చ చ ఛ. ఇక్కడ పొక్కిల్ లేదు, కింద గీత ఉంటేనే గట్టిగా పలకాలి. కింద గీత లేదనుకోండి దాన్ని గట్టిగా పలకరాదు. చ చ ఛ. దీన్ని జ జ జ అలాగే రాసి పైన అలా ఇస్తే జ జ జ ఝ. చూడండి, జ మనము ఈ రాస్తాం కదా, ఆ విధంగా రాసి 2 కొమ్ములు ఇలా రాసి 2 కొమ్ములకు మధ్యలో కిందికి గీత పెడితే ఇది ఝ జ జ ఝ. చ చ ఛ జ జ ఝ. ఇని ఈ రాసి ఇక్కడ ఒక ప్లస్ గుర్తు లాగేస్తే అది ఇని. ఇక్కడ చ జ ఈ 2 ప్రస్తుతం వాడుకలో లేవు కాబట్టి వాటిని తెలుసుకుంటే చాలు, మరి మనం వాటిని ఉపయోగించడం లేదు. క ఖ గ ఘ ఇన్య చ చ ఛ. ఇక్కడ చూడండి, కింద గీత ఉంటే గట్టిగా పలకాలి. చ చ ఛ జ జ ఝ ఇని. అయిందా? ఇది 1వ లైను. దీన్ని కా వర్గం అంటారు. ఈ 1వ లైన్ ఏమంటామో కా వర్గం. 2వ లైను చా ఉంది కదా, ఇక్కడ చా వర్గం. ఇది కా వర్గము, ఇది చా వర్గము. గుర్తుపెట్టుకోండి, కా వర్గంలో 5 అక్షరాలు ఉన్నాయి. 5 నేర్చుకునేస్తే కా వర్గం వచ్చేసినట్లు. క ఖ గ ఘ ఇన్య అంటే మొదటి అక్షరాన్ని సరళంగా పలుకుతాము, 2వది కఠినంగా పలుకుతాము. చూసారా? ఇది చిన్నగా పలుకుతాం. క ఖ గ ఘ. ప్రతి జంటలో మొదటి అక్షరాన్ని చిన్నగా పలుకుతాం, 2వ అక్షరాన్ని గట్టిగా పలుకుతాం. ఇప్పుడు 3వ వర్గం ట. చూడండి, ట ఎలా రాయాలో. ఆ రాసేటప్పుడు ఇలా రాస్తాం అలాగా, కానీ ఇక్కడ మధ్యలో 2 అర్ధచంద్రాకారం వచ్చి పైకి వచ్చి పైన గీత పెడితే ట ట ఠ. చూడండి, 0 రాసి పైన తలకట్టించి మధ్యలో చుక్క పెడితే ఇది ఠ ట ఠ. డ ఊ రాస్తామా, అలా రాసి ఇక్కడ 0 పెట్టాలి. రాసి పైన తలకట్టిస్తే డ ట ఠ డ. ఇక్కడ ఢ ఊలాగా రాసి ఇక్కడికి నిలిపేసి పైన తలకట్టించి కింద ఒక గీత గీస్తే దీన్ని ఢ అంటారు. ఏమంటారు? ఢ ట ఠ డ ఢ. అణ. అణ అంటే చూడండి, అణ చాలామంది సరిగా రాయరు, తప్పు రాసేస్తారు. చూడండి, కింది నుండి ఇట్లా అర్ధచంద్రాకారం రాసి మళ్ళీ అలాగే పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి అర్ధచంద్రాకారం పైన 2 రాసి కిందికి వచ్చి ఇట్లా 0 చుట్టాలి. ఇది అణ. ఎలా రాయాలి చూడండి, ఎడం వైపు మొదలు పెట్టాలి, ఒక అర్ధచంద్రాకారం రాయాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి, మళ్ళీ ఒక అర్ధచంద్రాకారం, మళ్ళీ కుడివైపు వెళ్ళి కిందికి వచ్చి కింద 0 చుట్టాలి. అణ. ఇది అణ. ట ఠ డ ఢ. అణ అణ. అణ అనకూడదు, న న న. నాలుక సహాయంతో పలకాలి. తర్వాత ఇది కా వర్గం. కా వర్గము, చ వర్గము, ట వర్గము. క ఖ గ ఘ ఇన్య చ చ ఛ జ జ ఝ ఇని. ట ఠ డ ఢ అణ. ఇప్పుడు తా వర్గం. చూడండి, ఈ 2 0లు పక్క పక్కన రావాలి, మళ్ళీ పైకి వెళ్ళి తల కట్టిస్తే ఇది త. ఇక్కడ ఒక 0 ఉంది,
ఇక్కడ ఒక సున్నా ఉంది. అంటే ఆ రాసినట్లే రాసి ఇక్కడ సున్నా రాసి పైకి వెళ్ళి తల కట్టిస్తే త. ఇది చూడండి, ద అనేది ఎలా రాసామో ఇలా కిందికి అర్ధచంద్రాకారంలో రెండు రాసి పైన కలిపి పైన తల కట్టించి కింద గీత గీయాలి. ఇలా రాస్తే థ థ థ. ఇది రెండు అర్ధచంద్రాకారాలు వచ్చి పైకి వచ్చి తల కట్టిస్తే ద త థ ద ధ. చూడండి, ప్రతి చోట మనము కింద గీత గీసినటువంటి అక్షరాన్ని గట్టిగా పలకాలి. చూడండి, క ఖ గ ఘ ఇన్య చ చ ఛ జ జ ఝ ఇని త ఠ డ ఢ అణ త థ ద ధ న. చూడండి, అర్ధచంద్రాకారం రాస్తాము, మళ్ళీ పైకి వెళ్ళి ఈ అర్ధచంద్రాకారానికి పైన తల కట్టిస్తారు ఇట్లా నా. ఇది నా, ఇది నా, ఇది మామూలుగా నా, ఇది నా నా. ఇది తావర్గం. చూడండి, కావర్గము, చావర్గము, టావర్గము, తావర్గము. అయిందా? ఇప్పుడు పావర్గం. చూడండి, సున్నా రాసి ఏ రాస్తానో అలా రాసి ఇక్కడ తలకట్టిస్తే ఇది పా. అలాగే మరొకటి సున్నా రాసి పైకి రాసి పైన తలకట్టు. ఇక్కడ కలుసుకోకూడదు, ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి, ఈ గ్యాప్ ఉండాలి. ఇక్కడ గ్యాప్ ఉంటే పా, గ్యాప్ లేకుంటే అది వా అయిపోతుంది అనమాట. ప ఫ. ఇక్కడ కింద గీత గీసాం కాబట్టి గట్టిగా ఉచ్చరించాలి. ప ఫ. మళ్ళీ బ. ఇది బ. చూడండి, బాకు ఈ పైన ఈక్వల్గా వస్తుంది. ఇక్కడ కొంతమంది బా ఈక్వల్గా రాయలేదు అనుకోండి, అది బాగా అది ఓ అయిపోతుంది. చూడండి, ఇలా రాస్తే ఓ, అదే ఇలా రాస్తే బా. ఓకు ఈ చివరిలో ఉన్నటువంటి కొమ్ము పైకి పోదు, పైకి పోతే బా, మధ్యలోనే ఆగిపోతే ఓ. ప ఫ బ భ. ఇక్కడ తలకట్టు వస్తుంది, దీనికి కింద పొక్కిలి వస్తుంది, అంటే గీత భ. ప ఫ బ భ. ఇక్కడ సున్నా రాసి చిన్న సున్నా రాసి పైకి వెళ్ళి సున్నా పైన సున్నా. చూడండి, ఇక్కడ సున్నా ఉంది, సున్నకు సున్నా నుండి ఇలా పైకి వెళ్ళి సున్నా పైన రావాలి. ఈ తలకట్టు అనేది ఈ సున్నకు పైన రావాలి, సున్నా చిన్నగా ఉండాలి. ఇట్లా రాసి ఇక్కడ కొమ్ము రాస్తే అది మ. ప ఫ బ భ మ. ఇది పావర్గం. ఇదేం వర్గము? పావర్గం. చూడండి, కావర్గము, చావర్గము, టావర్గము, తావర్గము, పావర్గము. అయితే ఎన్ని వర్గాలు ఉన్నాయి? 1 2 3 4 5 వర్గాలు ఉన్నాయి. హల్లులలో కావర్గము, చావర్గము, టావర్గము, తావర్గము, పావర్గము. ఎన్ని వర్గాలు ఉన్నాయి? 5 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం అంటే గ్రూప్ అనుకోండి. కా గ్రూప్లో ఏమున్నాయి? క ఖ గ ఘ ఇన్య. చా గ్రూప్లో ఏమున్నాయి? చ చ ఛ జ జ ఝ ఇని. కానీ ఇది ఉపయోగంలో లేదు కాబట్టి రెండు ఇక్కడ కూడా 5 ఉన్నట్లు లెక్క. చ ఛ జ ఝ ఇని. ట ఠ డ ఢ అణ టావర్గం. త థ ద ధ న. ఇది తావర్గం. ప ఫ బ భ మ. ఇది పావర్గం. ఎన్ని వర్గాలు ఉన్నాయి? 5 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, యా. యా అనేది పెద్ద సున్నా రాసి పక్కనే తలకట్టివ్వాలి. ఇది యా. అదే మా చూడండి, చిన్న సున్నా, సున్నకు నేరుగా పైన తలకట్టు, చిన్న సున్నా మా, పెద్ద సున్నా యా. తలకట్టు చూడండి పక్కన ఉంది సైడ్లో. ఇక్కడ తలకట్టు చూడండి పైన ఉంది. మాకు యాకు తేడా ఏమి? చిన్న సున్నా ఉంటే మా తలకట్టు పైన ఉండాలి, పెద్ద సున్నా తలకట్టు పక్కన ఉంటే
అది యా. మా యా రా. చూడండి రా. ఇక్కడ మధ్యలో చుక్క ఉంటే ఠా అయింది, మధ్యలో చుక్క లేదు, రా అయింది. అదే తేడా. ఇది శకట రేఫ అంటారు దీన్ని. ఇది ఇప్పుడు కూడా చాలా వాడుకలో లేదు. మా తర్వాత యా రా శకట రేప అంటే దీన్నే బండిరా అంటారు. గుర్తు పెట్టుకోవడానికి అలా అన్నాం అంతే. రా అనాలి. రా రా. ఇది శకట రేఫ. శకటం అంటే బండి, బండిరా అనొచ్చు, శకట రేఫ అనొచ్చు. యా రా బండిరా. లా. లా చూడండి, అలాగే ఆ ఎలా రాస్తాం అలా రాస్తాం. లా అళ్ళ. ఇది చూడండి, ఇది అళ్ళ. అళ్ళ ఎలా రాయాలి? 8 రాస్తాం కదా మనం, 8 ఇలా రాస్తాం కదా, 8 అట్లా అలా రాసి మధ్యలో కలుసుకోకుండా రాయాలి. లా ళ వా. ఇది వా. చూడండి, మా ఎలా రాస్తామో అలాగే రాస్తాము, కానీ పక్కన కొమ్ము ఉండదు. ఇది వా. సున్నా, చిన్న సున్నా రాస్తాం, పైకి పోయి తలకట్టు సున్నా పైన ఉంటుంది, పక్కన కొమ్ము ఉండదు. ఇది వా. షే. చూడండి, ఇది శనివారం అనేటప్పుడు ఇది రాయాలి, సే. 8 ఎలా రాస్తామో అలాగే రాయాలి, కానీ మొదట్లో లోపలికి వంగకుండా కిందికి వంగింది. చూడండి, ఇక్కడ కిందికి వంగింది, కింద నుండి రాయాలి. సే ష ఇట్లా రాసి, ఏలాగా రాసి కిందికి వచ్చి ఇట్లా రాయాలి. ష ష స. ఇది నాలాగా రాసి ఇక్కడ ఇక్కడ సందు ఉంటే స, ఇక్కడ గ్యాప్ ఉంటే స, గ్యాప్ లేకుంటే నా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, నాలాగానే రాస్తాం, కానీ ఇక్కడ కలుసుకునింది ఇక్కడ కలుసుకోవాలి. అంటే గ్యాప్ వస్తే నా, సరే స, గ్యాప్ రాకుంటే నా అయిపోతుంది. షే ష స హ. ఇది హ. హ చూడండి ఎలా రాసినామో, వాగు దీర్ఘమిస్తే వా రాసినట్లు రాసి పైన తల కట్టించాము. ఇది హ. తర్వాత లాస్ట్లో అక్ష అనేది ఉంది, ఇది హల్లు కాదు. చూడండి, కాకు ఇక్కడ ఒత్తి ఇచ్చామంట, వేరే ఒత్తు, షా ఒత్తి ఇచ్చాము. ఇది అక్ష, క్ష అంటారు. దీన్ని సపరేట్గా మనం రాసుకొని నేర్చుకుంటాము, అక్ష. ఇప్పుడు చూడండి, మనకి ఎన్ని రావాలి హల్లులు? 37 రావాలి. 1 2 3 4 5, కావర్గములు 5, 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 ఉన్నాయా? 37 హల్లులు ఉన్నాయి, 16 అచ్చులు ఉన్నాయి. ఇప్పుడు ఉభయాక్షరాలు 3 ఉంటాయి. మొత్తం కలిపితే 56 అక్షరాలు తెలుగులో ఉన్నాయి. ఈ 56 అక్షరాలు వచ్చేస్తే చాలు, మళ్ళీ సులువుగా మనము తెలుగు చదువుకుంటూ వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఇది అక్ష అనేది ఉభయాక్షరం అన్నమాట. సారీ, ఇది సంయుక్తాక్షరము. దాని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. కాకు షావత్ ఇచ్చారు కాబట్టి క్ష అయింది. ఇక్కడ ఇది నేర్చుకోవడానికి రాసిందే, ఇది హల్లులలో లేదు. ఆల్రెడీ ఈ కా అనేది ఇక్కడ హల్లులో ఉంది. ఈ కా అనే దానికి షావత్ ఇచ్చాం. ఇక్కడ చూడండి, షా, ఈ షావత్ లాగా ఇక్కడ ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి నేను పలుకుతాను, వరుస కూడా మీరు పలకండి. ఇవి పలకడం వలన ఏ అక్షరం ఎలా పలకాలి అనేది మీకు సులువుగా వస్తుంది. ఇది కావర్గం. క, ఖ, గ, ఘ, ఇన్య. నా తర్వాత మీరు కూడా పలుకుతారండి. చ, ఛ, చ, చ, ఛ, జ, జ, ఝ, ఇని. ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర,
బండిర ల హళ వ షె ష స హ క్ష. ఇవి హల్లులు. తెలుగు వర్ణమాలలో 16 అచ్చులున్నాయి, 37 హల్లులున్నాయి, 3 ఉభయాక్షరాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 56 అక్షరాలు అవుతాయి. వీటిలో చాలా అక్షరాలు మనము సంస్కృతంలో నుండి తీసుకోబడినాయి. ఎందుకంటే సంస్కృతము అన్ని భాషలకు తల్లి లాంటిది అనమాట. సంస్కృతము అన్ని భాషలకు కూడా తల్లి లాంటిదే. అందుకే మనం కూడా తెలుగు భాషలోనికి సంస్కృత అక్షరాలన్నింటినీ కూడా చాలా వాటిని మనం తీసుకున్నాం. వాటితో కలిపి మనం ఉపయోగిస్తున్నటువంటి మొత్తం అక్షరాలు 56. గుర్తుంది కదా. ఇప్పుడు ఉభయాక్షరాలు తీసుకున్నాను. ఉభయాక్షరాలు ఇక్కడ రాస్తాను. ఉభయాక్షరాలు, ఉభయాక్షరాలు. ఉభయ అంటే 2 అని లెక్క. ఉభయ అంటేనే 2. అంటే అటు అచ్చులతోనూ ఇటు హల్లులతోనూ రాయడానికి ఉపయోగపడేటివి ఉభయాక్షరాలు. అవేమంటే 0, అరసున్న, విసర్గ. ఇవి 3. 0 దేనికి ఉపయోగము? ఏ అక్షరానికైనా పక్కన 0 వస్తే దాన్ని 0నే పూర్ణ బిందువు అంటారు. అనుసారము, పూర్ణ అనుసారం అంటాము. అంటే గుండు 0 మరి లెక్క. ఆ పక్కన 0 పెడితే అం, కా పక్కన 0 పెడితే కం, చా పక్కన 0 పెడితే చం, గీ పక్కన 0 పెడితే గిమ్. అంటే ప్రతి అక్షరానికి పక్కన 0 పెడితే అది పూర్ణ బిందువు అనే దాన్ని ఉపయోగిస్తూ చదవడానికి వీలవుతుంది. అరసున్న ఇది ఇప్పుడు ఉపయోగంలో లేదు. పద్యాలలో, గ్రాంధిక భాషలో ఈ అరసున్నను ఉపయోగిస్తున్నాం. అరసున్న అంటే అర్ధం 0, అర్ధానుస్వారం. అనుస్వారం అంటే స్వరమును అనుసరించి. స్వరములు ఉన్నాయి కదా మనకు. అచ్చులన్నీ స్వరాలు, హల్లులన్నీ వ్యంజనాలు. అంటే అచ్చులు అనేటివి ఉంటేనే హల్లులు పలకబడతాయి. అచ్చుల సహాయంతోనే హల్లులు పలకబడతాయి. హల్లులు అచ్చులు లేకనుంటే పలకలేము. 0, అరసున్న, విసర్గ. అంబ, గంప, చెంప ఇలాంటి వాటికి 0 అవసరం. దిండు, అర్థమైందా? చందమామలో చం, గుండులో గుం. అలా అరసున్న. మామూలుగా అరసున్నని ఎప్పుడు వాడతాము? గ్రాంధిక భాషలో ఉపయోగిస్తాం, పద్యాలలో ఉపయోగిస్తాం. విసర్గ. విసర్గ అనేది శ్లోకాల్లో విసర్గ అనేది వస్తుంది. ఓం నమః శివాయ, శివాయ అంటే ఏ అక్షరానికైనా 2 0 పక్కన పెడితే హ, నమః. చూసారా? అంతఃపురము, అంతః, తహ. తహ అనేవాడు తా పక్కన 2 0 పెడతాం. ఇవి మనం చదివేటప్పుడు నేర్చుకున్నాము. ఉభయాక్షరాలు 3: 0, అరసున్న, విసర్గ. 0ను అనుస్వారం అంటారు, అరసున్నను అర్ధానుస్వారం అంటారు, విసర్గ. అర్థమైంది కదా. తెలుగు వర్ణమాలలో 56 అక్షరాలు ఉంటాయి. వాటిని సంస్కృతం నుండి కూడా మనము గ్రహించబడినాయి. అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. మొత్తము 56 అక్షరాలను మన తెలుగు భాషలో ఉపయోగిస్తున్నాం. వాటిలో వాడుకలో లేనివి జ, చ, జ ఆ 2. బండిరా కూడా సరిగా ఉపయోగించడం లేదు. అదే అచ్చులలో లూలు చెప్పాను కదా, అవి కూడా ఉపయోగంలో లేవన్నమాట. వాటిని ఉపయోగించుకున్నా పర్వాలేదు, తెలుసుకున్నాం అంతే. అర్థమైంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు రావాలంటే గంట సింబల్ పైన నొక్కండి. మీ పిల్లలకు బాగా నేర్పించండి, వినిపించండి, పలుమార్లు చూడండి, ఉచ్చరించండి. అప్పుడు తెలుగు భాష, మన తెలుగు వారికి అందరికీ తెలుగు భాష చక్కగా వస్తుందని నా యొక్క గట్టి నమ్మకం. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మరొక వీడియోతో మరీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.